హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ. ఏంటి ఫెస్ట్ అయిపోయిన తర్వాత రోజు చెప్తున్నాడు అనుకోవచ్చు. బట్ ద రియల్ థింగ్ ఈజ్, అసలు చాలామందికి శ్రీరామనవమి ఎందుకు జరుపుకుంటారు, అసలు దాని ఉద్దేశం ఏంటి, ఆ రోజు ఎందుకు పూజలు చేస్తారు, ఎందుకు కళ్యాణం చేస్తారు, ఎందుకు రామాలయంలో ఇట్లా ఫెస్టివల్ అంతా చేసుకుంటూ రాముణ్ణి సీతన్ని ఊరంతా ఊరేగిస్తారు అనేది ఎంతమందికి తెలుసు, అసలు రామాయణం ఎవరు రచించారు, ఇవన్నీ ఎంతమందికి తెలుసు. ఇప్పుడు చాలామంది చెప్తారు, ఓకే వాల్మీకి మహర్షి రామాయణం రచించాడు అని. రామాయణంలో శ్రీరామనవమి అనేది ఎక్కడైనా ఉందా? తెలీదు చాలామందికి. యాక్చువల్లీ రామాయణంలో ఇన్ ఇట్ సెల్ఫ్ వాల్మీకి నెవర్ సైడ్ అబౌట్ దట్ శ్రీరామనవమి అనే ఫెస్ట్ కోసం ఎప్పుడు ఎక్కడ ఆయన ప్రస్తావించలేదు, చెప్పలేదు. యాక్చువల్లీ రామాయణం అనేది ఒక ఇతిహాసం, అంటే అది వేదాలకు సంబంధించింది కాదు. అంటే వేదాలు 3000 ఇయర్స్ బ్యాక్ అయితే ఆఫ్టర్ 500 ఇయర్స్ 2500 ఇయర్స్ బ్యాక్ ఈ మహర్షి వాల్మీకి మహర్షి, అంటే ఆయన మహర్షి రాజర్షో బ్రహ్మర్షో ఇంకేదో కాదంటే విశ్వామిత్రుడు వశిష్ఠు ఇలాగా అయితే కాదు. ఆయన ఒక కొంచెం ఆ నెక్స్ట్ సీజన్లో, అంటే ఆ నెక్స్ట్ ఫేజ్లో పుట్టినవాడు. ఇప్పుడు నారద మహర్షి అనేవాడు దేవఋషి అంటారు ఆయన్ని, అంటే కంప్లీట్గా హీఈస్ హ్యావింగ్ కమ్యూనికేషన్ అండ్ ఫ్రెండ్షిప్ ఆల్ దోస్ థింగ్స్ విత్ రియల్ గాడ్స్. సో వేదాలు అనేవి గాడ్స్ గిఫ్ట్ కింద వచ్చినవి. ఆ తరువాత అంటే మనం ఇప్పుడు ఏదైనా కాలేజ్లో పిహెచ్డి జాయిన్ అయితే మన ప్రొఫెసరు మనకు ఒక ప్రాజెక్ట్ అప్పచెప్తే మనం ఏం చేస్తాం, ఆ ప్రాజెక్ట్ని చేయడానికి ట్రై చేస్తాం. అట్లాగే విశ్వామిత్రుడు వశిష్ఠ మహర్షి వీళ్ళు, లేదా నారద మహర్షి వీళ్ళు ఏం చేశారు, వాల్మీకి అనే ఒక స్టూడెంట్కి గివెన్ సమ్ ప్రాజెక్ట్, ఏ దాని మీదైనా ప్రాక్టికల్గా నువ్వు వర్కౌట్ చెయ్యు అని చెప్పి నీ యొక్క టాలెంట్ని నీ జ్ఞానాన్ని వాటిని చూపించని చెప్పి ప్రాజెక్ట్ వచ్చి చెప్పారు. నారద మహర్షి ఏం చేస్తారు, ఇప్పుడు మన కోసల దేశంలో అయోధ్య క్యాపిటల్లో దశరథ మహారాజు కొడుకున్నాడు కదా, అలాగే వాళ్ళకి జనక మహర్షి ఉన్నాడు కదా, అదే వైదేహి రాజ్యం. అంటే మనకి ఈ కోసల దేశం వైదేహి, ఈ గాంధార వజ్జి వత్సల ఇవన్నీ ఏంటంటే మహాజనపదాలు. మనం ఇండియన్ హిస్టరీ చదువుకుంటే చాలామందికి తెలుస్తుంది. ఈ మహాజనపదాలు 17 ఏవైతే ఉన్నాయో వాటిల్లో 2 రాజ్యాస్, ఈ 2 ఏవైతే ఉన్నాయో ఈ రెండింటి తాలూకు క్యాపిటల్లో ఉండే తాలూకు దశరథ రాజు జనక మహారాజు, వీళ్ళిద్దరు తాలూకా పిల్లలకి జరిగిన వివాహమే సీతారాముల కళ్యాణం. సో వీళ్ళిద్దరు లైఫ్లో ఏం జరిగింది, ఎలా జరిగింది, వీటన్నిటి కోసం ఒక ప్రాజెక్ట్ చెయ్యు అని చెప్పి నారద మహర్షి మన వాల్మీకి మహర్షికి వర్క్ ఇస్తాడు. సో ఈయన ఏం చేస్తాడు, వేదాల్లో ఉండే గాయత్రి మంత్రం ఉంటుంది కదా, ఓం భూత్ భూత్ సహ అని ఉంటుంది కదా. సో ఆ మంత్రం అన్నిటినీ తీసుకొని, ఆ మంత్రంలో ఉండే ఒక్కొక్క లెటరు తీసుకొని మీరు రామాయణం చదివితే మీకు తెలుస్తుంది. అందులో మనకి 7 కాండాలు ఉంటాయి కదా, బాల అయోధ్య అరణ్య కిష్కింధ సుందర యుద్ధ ఉత్తర కాండాలు అనేవి. ఈ 7 కాండాలలో 500 సర్గాలు ఉంటాయి, మళ్ళీ 24,000 శ్లోకాస్ ఉంటాయి. ఈ అన్ని శ్లోకాస్లో ఫస్ట్ లెటర్ మనం తీసుకుంటే అది గాయత్రి మంత్రంకి సంబంధించిందే అయి ఉంటుంది. గాయత్రి మంత్రంలో ఉండే ప్రతి లెటరు రామాయణంలో ఉండే 24,000 శ్లోకాల్లో ఉండే ఫస్ట్ లెటర్ సేమ్ రిఫరెన్స్ అక్కడి నుంచి తీసుకున్నాడు అన్నట్టు ఈయన. సో ఈయన రామాయణం రాశాడు. ఎందుకు రాశాడు, రాముడు అనేవాడు ధర్మానికి ప్రతీక, అలా ఉండాలి అని 10 మందికి చెప్పడానికి. సీత అనేది పతివ్రత, అంటే పాతివ్రత్యానికి, అంటే ఇప్పుడు రాముడు అనుమానిస్తే సరే అగ్నిలోకి దొముకుతాను అని చెప్పి ప్రూవింగ్ కోసం ఆవిడ అప్పట్లోనే సతీ సాగమనం ఉండేది. యాక్చువల్ ఆ రకంగా ఆవిడేదో ఆ టైప్ ఆఫ్ ప్రాక్టీస్ చేసింది. బికాస్ టు ప్రూవ్ ఎవ్రీ వన్ దట్ ఐఎమ్ ఏ డివైన్ పర్సనాలిటీ ఈవెన్ ఆఫ్టర్ రావణ కిడ్నాప్డ్ అని చెప్పి చెప్తుంది. రాముడు కూడా రియల్గా అనుమానించడు, వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు విని చెడిపోవడం వల్ల అనుమానిస్తాడు తప్ప రియల్గా హీ నో అబౌట్ హెర్ డివినిటీ. సో నేను ఇప్పుడు
యాక్చువల్లీ శ్రీరామనవమి అని స్టార్ట్ చేసి వాల్మీకి మహర్షి దగ్గరికి వెళ్ళిపోయి ఇక్కడ ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాను. బట్ ఇదే మనం నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలంటే వై ఐఎమ్ క్రియేటింగ్ దిస్ వీడియో నౌ, దీని ఉద్దేశం ఏంటి, ఈ ఉద్దేశాన్ని మనం ప్రొజెక్ట్ చేయాలి తప్ప అక్కడికి వెళ్ళి అందులోకి వెళ్ళి మర్చిపోయి వేరేదేదో ఉంటూ అసలు ఉద్దేశం మర్చిపోతే అది వ్యర్థం. ఇప్పుడు నేను అసలు ఫైనల్గా ఈ వీడియో ఎండ్ ఆఫ్లో చెప్తాను, మీరు షాక్ అవుతారు డెఫినెట్గా. శ్రీరామనవమి అనేది ఎందుకు జరుపుకుంటారు, మనందరం ఎంత ఫూల్సో అనేది కూడా అర్థమవుతుంది. అంటే నేను ఈ క్రిస్టియన్ పాస్టర్స్ ఎలా అయితే బైబిల్ని మార్చేశారో, మన పూర్వీకులు కూడా యాన్సెక్టర్స్ కూడా ఈ రామాయణము నుంచి ఏం నేర్చుకోవాలి, ఈ వేదాల నుంచి ఏం నేర్చుకోవాలనేది చెప్పడం మర్చిపోయి ఒక బ్లైండ్ బిలీఫ్స్ క్రియేట్ చేశారు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మనం ఒక రెస్టారెంట్కి వెళ్తాం, అక్కడ టేబుల్స్, చైర్స్, గ్లాసెస్, పెయింటింగ్స్ చూసి, అంటే మనం ఒక పర్పస్ వెళ్తాం. ఈరోజు ఫర్ సపోజ్ ఏ మష్రూమ్ 65 తిందామనో, లేకపోతే ఏ వెజ్ బిర్యానీ తిందామనో, ఆ నాన్ వెజ్ ఏదైనా ఫేవరెట్ ఏదైనా తిందామనో వెళ్తాం. బట్ అక్కడికి వెళ్ళగానే అట్రాక్షన్ లెవెల్స్ మనల్ని మారుస్తాయి. అక్కడ ఉండే గ్లాసెస్, టేబుల్స్, పెయింటింగ్స్ మనల్ని కంప్లీట్గా వాటిని లీనమయ్యేలా చేశాయి. ఇన్ దట్ పర్పస్ సడన్గా ఆర్డర్ బాయ్ వచ్చినప్పుడు మనం వాటి కోసం మాట్లాడుకుంటూ ఏదో సమ్ వెజ్ నాన్ వెజ్ అని చెప్పేసాం. అది మనం ఎప్పుడు రియలైజ్ అవుతామంటే, రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చేసి మన వెహికల్లో ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు, అయ్యో ఇది తినాలని వెళ్ళాం కదా, ఈ ఉద్దేశం మర్చిపోయామేంటి, బికాజ్ ఆఫ్ దట్ అట్రాక్షన్ లెవెల్స్. సో మనం ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే ఉద్దేశం మర్చిపోకూడదు. అలాగే ఒక పెద్ద ఆయన ఉన్నాడు, హాస్పిటల్లో జబ్బు చేసి జాయిన్ అయ్యాడు. అక్కడికి వెళ్ళి జాయిన్ అయ్యాడు, నర్సుతో ప్రేమలో పడిపోయి ఆల్వేజ్ ఆమె కోసమే ఆలోచిస్తూ, ఆవిడ వస్తే కానీ నేను మందులు వేసుకోను, ఆవిడ ఇస్తే కానీ నేను ఇంజక్షన్ వేసుకోను అని చెప్పి ఆవిడ ప్రేమలో మునిగిపోతూ ఆయన ప్రాణాన్ని త్యజించాడు. హాస్పిటల్కి వెళ్ళింది ఆయన ప్రాణాన్ని బాగు చేసుకోవడానికి, బట్ ఇట్స్ హ్యాపెన్. అలాగే ఇప్పుడు గులాబీ మొక్క ఉంది, గులాబీ మొక్క పక్కనే చుట్టూ బోల్డ్ గడ్డి మొక్కలు ఉంటాయి. ఆ గడ్డి మొక్కలు గడ్డి పువ్వులను ఎరగబోస్తాయి, కానీ గులాబీ మొక్క ఒకటో రెండో చాలా బ్యూటిఫుల్గా అందంగా ఒక టాప్ ప్లేస్లో పోస్తుంది. ఈ గులాబీ మొక్క అయ్యో నేను ఈ గడ్డి గులాబీ ఇంకా విరగబోస్తుంది రంగురంగులుగా, నేనేంటి ఒక్క పువ్వునే పోస్తున్నానని చెప్పి బాధపడతా ఉందంట. సో ద రియల్ పర్పస్ అనేది ఏంటనేది ఎప్పుడూ మనం మర్చిపోకూడదు. ఒక లైబ్రరీకి వెళ్ళాం, చదువుకోవడానికి వెళ్తాం, చదువుకోవాలి అంతే. ఒక మ్యారేజ్కి వెళ్తాం, దేనికి వెళ్తాం, వాళ్ళ మ్యారేజ్ చూడడానికి వెళ్తాం, కానీ ఫుడ్ కోసం మాట్లాడతాం, పర్సనల్ విషయాలు మాట్లాడతాం. అలాగే ఒక ఇద్దరు వ్యక్తులు ఒక రిలేషన్షిప్లోకో లవ్లోకో లేదా మ్యారేజ్ చేసుకుందామనే వ్యూలో వెళ్ళిన వాళ్ళు కూడా అక్కడి నుంచి వెళ్ళాక చూస్తే చాలు, ఒక చెయ్యి నాకు టచ్ చేస్తే తన స్పర్శ తాకితే చాలు నాలో మధురానుభూతి వస్తుంది అని మనం ఫిక్స్ అయ్యి ఆ రిలేషన్లోకి దిగినప్పుడు కులం, మతం, ఉద్యోగం, సంపాదన వీటి ప్రస్తావన ఉండకూడదు. మనం దేనికైతే వెళ్తున్నామో ఒక పర్పస్, యూ షుడ్ హానెస్ట్ టు యువర్ సెల్ఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎప్పుడు నేనైతే చెప్పేది ఏంటంటే, మనకి లా ఆఫ్ కన్జర్వేషన్ ఎనర్జీ ఫిజిక్స్లో చెప్తారు, ఎనర్జీ నెవర్ క్రియేటెడ్, ఎనర్జీ నెవర్ డిస్ట్రాయిడ్, ఇట్ క్యాన్ చేంజెస్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అనదర్ ఫార్మ్. అలాగే మన ఉద్దేశాలు అవని ఏవని మనం గెలవాల్సింది దేని మీద, దాని మీద దృష్టి పెట్టాలి. మనం ఇప్పుడు ఏంటంటే ఏదైనా బాధ అవ్వని, ఆనందం అవ్వని, ఏదైనా సరే లవ్ అవ్వని, ఏదైనా సరే మనమే క్రియేట్ చేస్తాం, మనమే నాశనం చేస్తాం. ప్రేమ అనేది ఒక శక్తి, ఆ శక్తిని మనం వన్ ఫార్మ్ టు అనదర్ ఫార్మ్ చేస్తాం. అంటే ఇప్పుడు ఏ రిలేషన్లో ఎప్పుడో ఎక్కడో ఏదో కోల్పోయి ఏదో మిస్ అయ్యి ఇంకా అక్కడే ఉంటూ అది ఎక్కడికి వచ్చి ఎత్తుక్కుంటాం, అది చాలా తప్పది. వీ షుడ్ క్రియేట్. ఒక కొత్త జీవితాన్ని స్టార్ట్ చేసినప్పుడు, ఒక కొత్త పర్పస్ స్టార్ట్ చేసినప్పుడు, వాట్ ఈస్ దట్ పర్పస్, ఇందులో ట్రూగా హానెస్ట్గా ఉండాలి.
ఆ పర్పస్ ఏంటో దాన్ని నెరవేర్చుకోవాలి. బట్ మనం గతంలో ఏం మిస్ అయ్యామో అది వెతుక్కుంటూ పీపుల్ అలాగే ఉంటారు, అందరూ అలానే ఉంటారు. బట్ మనం అలా ఉండకూడదు. మన ఉద్దేశం ఏదో అదే చెయ్యాలి. ఇప్పుడు ఇలాగే ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఆయన డబ్బు సంపాదించి ఒక లలిత జ్యువెలరీ టైప్ వ్యక్తి అనుకోండి. అసలు బంగారం మూలకం ఎక్కడి నుంచి తయారవుతుంది, అది నేను తయారు చేస్తే పోలే అనే ఉద్దేశం డబ్బు పిచ్చి మీద ఆయనకు వచ్చి ఇలాంటి ఉద్దేశాలు హిమాలయాల్లో గుహల్లో ఉండే స్వామీజీలు చెప్తారు, వీటికి సొల్యూషన్ అని చెప్తే ఎత్తుక్కుంటా బంగారం బోల్డ్ అంత ఖర్చు పెట్టి ఆయన ఎన్నో సంవత్సరాలు తీర్థయాత్రలు చేసి మొత్తానికి ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళాడు. ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళగానే ఆయన గుహలో తపస్సు చేసుకుంటున్నాడు. ఈయన రాసుకొని మరీ వెళ్ళాడు, బంగారం మూలకం వస్తువు ఎలా తయారు చేయాలి, నాకు నేర్పిస్తే నేనే తయారు చేసుకుంటాను అని. ఆ స్వామీజీని 5 నిమిషాలు ఆగు బాబు, నేను బయటకు వస్తాను, తపస్సులో ఉన్నానని చెప్పి లోపల నుంచి చెప్తాడు. ఒక 5 మినిట్స్ తర్వాత ఆయన బయటకు వస్తాడు. వచ్చాక ఆయన దేహాన్ని చూడగానే ఆయన అసలు బంగారంలా మెరిచిపోతున్నాడు అంట. ఆయన వయసు 150 సంవత్సరాలు, ఆరోగ్యంగా సన్నంగా ఒంట్లో ఫ్యాట్ లేకుండా ఆయన మెరిసిపోతున్నాడు అనమాట. అప్పుడు ఈయన ఏం చేశాడు, వెళ్ళిన ఉద్దేశం మర్చిపోయి యాక్చువల్లీ మీలాగా దేహం ఉండాలంటే నేనేం చేయాలి, మీలాగా దేహం శుష్కించబడిపోకూడదు అంటే నేనేం చేయాలి, నాలాగా ఇలాగా ఇంత బండగా అయిపోయి ఇంత ఫుడీ అయిపోయి నేను ఉండకూడదంటే ఏం చేయాలని అడిగాడు. స్వామీజీ ఆయన మరి రిషి కదా, నువ్వు వచ్చిన ఉద్దేశం ఏంటి నాయన, నువ్వు ఏం చేద్దామని వచ్చావు ఇక్కడికి, ఏం అడుగుతున్నావు అని అడిగాడు. అప్పుడు గుర్తొచ్చిందంటే ఈయనకి, నేను ఇది అడగడానికి వచ్చాను స్వామి. బాబు, నేనే జీవన ముక్తి పొందడానికి, ఈ జీవనాన్ని నేను ఈ భూలోకం నుంచి ముక్తి పొందడానికి నేను ఇక్కడ తపస్సు చేస్తున్నాను. ఈ జీవనం ముక్తి పొందిన వాడి దగ్గరికి వచ్చి ముక్తి కోసం వస్తావా నువ్వు అని చెప్పి అడిగాడంట ఆయన. అప్పుడు ఈయన కళ్ళు తెరుచుకున్నాయి. అప్పటికే చాలా సంవత్సరాలు గడిచిపోయింది. వెనక్కి వచ్చాడు, అసలు విషయాన్ని మర్చిపోయాడు, ఉద్దేశాన్ని మర్చిపోయాడు, కంప్లీట్గా మర్చిపోయాడు. అప్పుడు అక్కడి నుంచి ఆయన హ్యాపీగా ఉండడం మొదలుపెట్టాడు. ఈ స్కూల్ పిల్లలు అంతే, ఏం చేస్తారు, స్కూల్లో జాయిన్ అవుతారు, బట్ ఆటల మీద దృష్టి పెడతారు. కాలేజ్ పిల్లలు అంతే, కాలేజీలో జాయిన్ అవుతారు, ప్రేమ మీద దృష్టి పెడతారు. నాకు ఈ కొటేషన్ ఎవరు చెప్పారో సరిగ్గా గుర్తులేదు, కానీ ద మోర్ డిజైర్స్ యూ హ్యావ్ ద లెస్ ఫ్రీ యూ హ్యావ్. నీకు ఎంత కోరికలు తక్కువగా ఉంటే నువ్వు అంత ఫ్రీగా ఉంటావు, లూజ్గా ఉంటావు, లూజ్ బాడీతో, లూజ్ మైండ్ సెట్తో, ఒక ప్రశాంతంగా ఉంటావు నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అసలు నేను ఈ వీడియో అంతా ఎందుకు చెప్తున్నాను, అసలు జీవితం పరమ ఉద్దేశం ఏంటి అనేది ఎందుకు చెప్తున్నానంటే, ఫైనల్గా హ్యాపీగా ఉండడం అనేది మన జీవిత ఉద్దేశం. ఇప్పుడు దీనంతటికీ శ్రీరామనవమికి ఎందుకు లింక్ చేశానంటే, యాక్చువల్లీ శ్రీరామనవమి రోజు అంటే ఈ ఉగాది వచ్చిన తర్వాత చైత్రమాసం శుక్లపక్షం నవమి రోజు ఆయన జన్మించాడండి. శ్రీరాముడి తాలూకు నవమి రోజు జన్మించింది శ్రీరామ జన్మదినం అండి. ఇప్పుడు భాద్రపద మాసం శుక్లపక్షంలో చతుర్థి రోజు వినాయకుడు జన్మించినప్పుడు ఆయనకు ఆచమ్యం చేసి ఆయనకి నచ్చినవన్నీ పెట్టి ఆయనకు ఉండ్రాళ్ళు పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి ఊరేగించి నిమజ్జనం చేస్తాం. వీఆర్ సెలబ్రేటింగ్ హిస్ బర్త్డే ఆన్ దట్ డే. యాజ్ లైక్ దట్ శ్రీరామనవమి రోజు కూడా రాముడి బర్త్డే కదా చేయాలి. వై వీఆర్ మ్యారేజ్ యానివర్సరీ ఎందుకు చేస్తున్నాం మనం? యాక్చువల్లీ మార్గశిర మాసం శుక్లపక్షం పంచమి రోజున వాళ్ళ ఇది జరుగుతుంది. యాక్చువల్లీ మార్గశిర మాసం అంటే ఆల్మోస్ట్ నవంబరు డిసెంబరు ఆ టైంలో పంచమి రోజున వాళ్ళ వివాహం జరుగుతుంది సీతారాములది. ఆ రోజు ఎవడ చేయడు అసలు, ఆ రోజు అలా యానివర్సరీ చేయడు, సీతారాముల కళ్యాణం చేయడు. ఎవరికి సగం మందికి తెలియదు, క్యాలెండర్లో ఉంటుంది సీతారాముల కళ్యాణం అని. ఒక భద్రాచలంలోనే అయోధ్యలోనే చేస్తారు అనుకుంటా, నాకు అది కూడా నాకు తెలియదు.
బర్త్డే రోజు బర్త్డే చేయాలి, కళ్యాణం రోజు కళ్యాణం చేయాలి. ఇది చాలామందికి తెలియదు కూడా. శ్రీరామనవమి కళ్యాణం చేస్తారు, కూర్చుందాం, అక్షంతలు వేసేసుకుందాం, పుణ్యం వచ్చేస్తుంది మనకి, అంతే. సో ఫస్ట్ ఆ వేదాల్లో కానీ, ఇతిహాసాల్లో కానీ, పురాణాల్లో కానీ ఆ ఉద్దేశం ఏంటో తెలుసుకోండి ఫస్ట్. అసలు రామాయణంలో ఆ పండగే లేనప్పుడు వాల్మీకి మహర్షి రాయలేదు. బట్ ఈరోజు వాళ్ళ వివాహం జరిగింది, ఈరోజు ఆయన బర్త్డే జరిగింది అని చెప్పి ఆయన రాశాడు. బట్ ప్రాక్టీసెస్ మనం ఎలా చేస్తున్నాము? బర్త్డే రోజు బర్త్డే చేయకుండా కళ్యాణం చేస్తున్నాము, కళ్యాణం రోజు అసలు ఏమీ చేయము. మరి పుణ్యం ఎలా వస్తుందండి? మళ్ళీ వినాయక చవితి రోజు చేస్తున్నాం. ఎందుకు? వినాయకుడు పెద్ద దేవుడు, ఇంకా పురాతన కాలం రియల్ దేవుడు ఆయన. రాముడు మాత్రం కొంచెం మనిషిలాగా. యాక్చువల్లీ రాముడు అనేవాడు రాజు. దశరథ కోసల దేశపు అయోధ్య క్యాపిటల్గా ఉన్న రాజు. సీత ఏమో రాకుమారి, జనక మహర్షి మిథిల రాజ్యానికి, వైదేహి రాజ్యానికి యాక్చువల్లీ మిథిల క్యాపిటల్. సో ఈ బోత్ మనకి ఇండియన్ హిస్టరీ మహాజానపదాస్లో ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తర్వాత, ఆర్యన్ సివిలైజేషన్ తర్వాత మహాజానపద సివిలైజేషన్, ఈ వీటన్నిటికి కలిపి అరౌండ్ 1000 years డిఫరెన్స్ ఉంటుంది. 1000 years, నాట్ 100 years. అవి మనం చదువుకుంటే తెలుస్తుంది. సో మనం ఏ ఉద్దేశం కోసం పుట్టామో, ఏ ఉద్దేశం కోసం ఒక పనికి వెళ్తున్నామో, ఏ ఉద్దేశం కోసం లైబ్రరీకి వెళ్తున్నామో, ఏ ఉద్దేశం కోసం రెస్టారెంట్కి వెళ్తున్నామో, అసలు జీవిత ఉద్దేశం మనం హ్యాపీగా ఉండటం. శ్రీరామనవమి రోజు హ్యాపీగా ఉండాలి. ఆకలితో ఉండకూడదు, నిద్ర లేకుండా ఉండకూడదు. రాముణ్ణి కొలాలి. నువ్వు నాకు ఇచ్చిన దాంట్లో దేవుడా, నేను ఇది తింటున్నాను, నేను ఇది చేసుకుంటున్నాను, నేను ఇలా ఈరోజు నాకు సెలవు ఇచ్చారు, ఈరోజు ప్రశాంతంగా కొన్ని పనులు నాకు పనికొచ్చేవి నేను చేసుకుంటాను, నిన్ను తలుచుకుంటూ, నిన్ను పూజిస్తూ, నిన్ను ప్రే చేసుకుంటూ. సో ఆ ఉద్దేశాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు. మనం హ్యాపీగా ఉండడమే మన ఉద్దేశం, మన జీవిత పరమ ఉద్దేశం. ఓకే, ఇక్కడితో సెలవు తీసుకుంటున్నాను. ఎవరు మనోభావాలు దెబ్బతీయడానికైతే నేను ఈ వీడియో చేయట్లేదు. రియాలిటీ ఇది అని చెప్పడానికి నేను చేస్తున్నాను. సో మార్గశిర మాసం శుక్లపక్షం పంచమ రోజున సీతారామ కళ్యాణం జరపండి. పాసిబుల్ వీలైతే గుడికి వెళ్ళండి. ఆ రోజు అక్షంతలు తీసుకొని వేసుకోండి. శ్రీరామనవమి రోజు మాత్రం వినాయకుడికి ఎలా అయితే బర్త్డే చేస్తున్నారో శ్రీరాముకి కూడా అలా బర్త్డే చేయండి. కళ్యాణం కాదు చేయాల్సింది. శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇక్కడితో సెలవు తీసుకుంటున్నాను.